అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేయడం, ఏకపక్ష పరిపాలన రుద్దడం, దేశం పైన క్రమంగా ఏక వ్యక్తి పరిపాలన వైపుగా మన రాజ్యాంగాన్ని మళ్లించడం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు. ఆ కమిటీ పట్ల ఆ కమిటీ ముందు మన పార్టీ వాదనలు వినిపిస్తూ నిన్న సీతారాం యేచూరి ఇంకా మన కేంద్ర నాయకత్వం పాల్గొన్నారు. ఒక మౌలికమైన విమర్శ మన పార్టీ చేసింది ఏంటంటే, ఆ కమిటీ వేసినప్పుడు ఇట్లాంటి ఒకే ఎన్నికలు జరపడం కరెక్టా కాదా అనేది సూచించడానికి కమిటీ వేయాలి. కానీ ఇప్పుడు వేసిన కమిటీకి వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్, వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, ఆ ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఆ ఎన్నికలు నిర్వహించే పద్ధతుల గురించి వీళ్ళు సూచనలు ఇస్తారట. అంటే ఒకవేళ అసెంబ్లీ మధ్యలో ఒక రాష్ట్రం రద్దు అయితే దాన్ని ఎట్లా చేయాలి, ఇట్లాంటి సమస్యలు అయితే రైజ్ అవుతున్నాయో వాటి పరిష్కారాల కోసం ఈ కమిటీ చేశారు తప్ప అసలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతి అమలు జరగడం కరెక్టా కాదా అనే విషయం మీద కమిటీ లేదు. ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం అనేది మన పార్టీ వైఖరి తీసుకోవడం జరిగింది. క్రమంగా అన్ని రాష్ట్రాల మీద పెత్తనం లేదా ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలని అణిచివేయడం, ఈ ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగింది. కేరళ విషయం మనకు తెలుసు. కేరళలో అక్కడ గవర్నర్ ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వంలో సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని తిప్పులు పెడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 8న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం కూడా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ అఘాయిత్యానికి వ్యతిరేకంగా, అంటే అప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకంగా ఇది జరుగుతోంది. దీన్ని కూడా మనం బలపరుస్తున్నాం. అట్లాగే ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. గ్రామీణ బంద్ జరుగుతుంది, వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో. దీని యొక్క సారాంశం కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, అసంఘటిత రంగ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలన్నీ తిరిగి ఇవ్వడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ అప్రజాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా, మతత్వ విధానాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇండియా కూటమి రేపు ఎన్నికలు ఎలా ఉంటాయి? బీహార్లో నితీష్ కుమార్ గతంలో ఇండియా కూటమి వైపు ఉండి ఇప్పుడు మారిపోయాడు. దీనివల్ల ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతింటాయా? లేకపోతే అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే ఒక బ్రహ్మాండమైన ప్రచారాన్ని, ఇంటింటికి అక్షంతలు పంపించడం లాంటి కార్యక్రమాన్ని బీజేపీ చేసింది. ఈ రాముడి మీద భక్తితో ఏమన్నా ఓట్లు పడతాయా? ఇట్లాంటి చర్చలు కొన్ని సీరియస్గా దేశంలో జరుగుతున్నాయి. మన పార్టీ అభిప్రాయంలో దేవుడు, రాముడు, భీముడు ఇట్లాంటి భక్తి ఎంత ఉన్నప్పటికీ నిత్య జీవిత సమస్యల విషయంలో ప్రజలు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పెరుగుతున్న ధరలు కానీ, నిరుద్యోగం కానీ, శాంతి పద్ధతులు కరువైపోవడం కానీ, కార్మిక వర్గంలో అసంతృప్తి కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మతోన్మాదం చాలా పెచ్చరిల్లిపోయింది. ఇతర మతస్థుల్ని, మైనారిటీలు మన దేశంలో లేకుండా చేసే ధోరణి ఉంది. మేధస్సు ఈ విధానాన్ని ప్రశ్నిస్తే వాళ్ళంతా చూసే దుర్మార్గం కూడా నడుస్తుంది. కాబట్టి ఈ విషయాల పట్ల ఫోకస్ జరిగితే తప్పనిసరిగా బీజేపీని ఓడించడం సాధ్యమే అనేది మన పార్టీ ఇప్పటికీ గట్టిగా విశ్వసిస్తోంది. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. కొన్ని విషయాలు ఉంటాయి. నితీష్ కుమార్ లాంటి మారాడు కాబట్టి బీహార్లో ఏదో జరిగిపోతుంది. బీహార్లో గతంలో బహుశా 50 సీట్లు, 49 సీట్లు ఎంతో, ఒక సీటు తప్ప మిగతా అన్నీ బీజేపీ కూటమికి వచ్చినాయి. ఇప్పుడు నితీష్ కుమార్ ప్రతిపక్ష కూటమిలో ఉంటే అన్ని సీట్లు రావు. నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీ అయిపోయాడు కాబట్టి వస్తాయేమో అని కొంతమంది చర్చ చేస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు 9 సార్లు మారాడట. ఇప్పుడు అటు ఇటు ఇట్లా మారడాన్ని వ్యతిరేకించే శక్తులు, సాధారణ ప్రజల్లో కూడా కొంత అసహ్యం,
ఇది కూడా స్టార్ట్ అయింది అనేది నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి మధ్య వైరుధ్యాలను తగ్గించి వీలైనంతగా సీట్లు సర్దుబాటు చేస్తున్న ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. ఏవైనా అట్లా నాయకుల మధ్యనో ఏదైనా రాష్ట్రంలో ఇండియా కూటమి పార్ట్నర్స్ మధ్య తగాదాలు కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ సాధారణ ప్రజల్లో వస్తే మాత్రం అది ఆపలేదు. ఇప్పుడు సాధారణ ప్రజలు తెలంగాణ అనుభవం ఉంది. కేసీఆర్ అంత బలవంతుడైనా సరే, ఎన్ని అభివృద్ధి చేశామని చెప్పినా, దేశంలో నెంబర్ 1 ఆదాయం వచ్చింది మనకని చెప్పినా, నెంబర్ 1 స్టేట్ అని చెప్పినా, నిజంగానే అభివృద్ధి కొంత చూపించినా ఇతను పనికిరాడు అప్రజాస్వామికవాది అనుకున్న జనానికి ఏది లెక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప పార్టీ కాబట్టి విజయం సాధించింది కాదు, అది కేసీఆర్ ఓటమి తప్ప కాంగ్రెస్ విజయం కాదు. మన జరిగింది కేసీఆర్ వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ గెలిచింది. అట్లాగే బీజేపీ వ్యతిరేకత అనేది నిత్య జీవిత సమస్యలపైన జరిగితే మాత్రం ఖచ్చితంగా రేపు ఓడిపోయే అవకాశం ఉంది. అయితే సమస్య అంతా ఏంటంటే ఇండియా కూటమి కానీ మన శక్తులు కానీ సమస్య ఏంటంటే ఆ మత సమస్యల్ని వాళ్ళు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా మన సమస్యలు, అది జీవిత సమస్యలను ఫోకస్ చేయడం మనం ప్రయత్నం చేయాలనేది దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంది. ఆ ప్రయత్నం సిపిఎం పార్టీ చేస్తాం. లోకల్గా ఉన్న ఒక సమస్య చెప్పి నేను ముగిస్తాను. మన జిల్లాలో పాలేరు అనేది ఒక ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్ట్. అది నాగార్జున సాగర్ రాకముందు, ఆ కాలువలు రాకముందు కూడా ఆ కాలువ ఉంది. దాని కింద 14,500 ఎకరాల భూమి సాగు అవుతుంది. దాని కింద రెండో పంట కూడా పంటలు వేసుకునే అలవాటు అక్కడ రైతాంగానికి ఉంది. ఈ సంవత్సరం నీటి ఎద్దడి వస్తాం. వర్షాభావం వల్ల మన రిజర్వాయర్లో ఎక్కడా కూడా సరైన నీటి మట్టాలు లేవు. అందుకని పాలేరు రిజర్వాయర్లో కూడా 117 అడుగులు మాత్రమే ఉందని చెప్తున్నారు. 124 ఉండాలి, చాలా తక్కువ ఉంది. దీన్ని పంటలకు విడుదల చేస్తే తాగునీటికి సమస్యలు వస్తాయి అనేది గవర్నమెంట్ చెప్తారు. మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న 117 వాడితే తాగునీటి సమస్యలు వచ్చే నిజమే, కానీ నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలి, ఖచ్చితంగా పాలేరు రిజర్వాయర్ నింపాలి. ఎందుకంటే అందుకని ఎందువల్ల ఇది అంటే ఇప్పుడు ఈ 14,500 ఎకరాల ఆయకట్టు ఏదైతే పాత కాలంలో ఉందో దీంట్లో ఇప్పటికే పంటలు వేసున్నారు. 6,000 ఎకరాల్లో వరేశారు. ఒక 1,225 ఎకరాల్లో చెరుకుంది. ఈ రెండు పంటలు 6,000 ఎకరాల వరి, 1,225 ఎకరాల చెరుకు నాశనం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు ఇగిపోతాయి. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, మేము తాగేదానికి నీళ్ళు ఇస్తుంది తప్ప పంటలకు నీళ్ళు ఇచ్చే సమస్య లేదంటున్నారు. నిట్ట నిలువన ముంచడమే ఈ 6,000 ఎకరాలని, ఈ 1,225 ఎకరాలు. ఇది జరగకూడదు అనేది ఇప్పటికే కాంగ్రెస్తో సహా ఉన్న రైతులందరూ ఐక్యంగా ఉద్యమించారు, పోయారు. ఆ కాలువ తూములు కూడా తీశారు, నీళ్లు పెట్టుకున్నారు ఒక రౌండ్. అట్లాంటి చర్య సమర్థనీయం అనేది సిపిఎం పార్టీ అభిప్రాయం. గవర్నమెంట్ కానీ ఖచ్చితమైన చర్య తీసుకుని విడుదల చేయకపోతే రేపు కూడా మళ్ళీ అట్లాంటి ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా పాలేరు పాతకాలకు నీళ్లు అందించే దానికోసం సిపిఎం శాయశక్తిలో కృషి చేస్తుంది ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు కొత్తగా మంత్రులు అయ్యారు, సంతోషం. కాంగ్రెస్ చాలా ఎక్కువ సీట్లు గెలిచింది, మరీ సంతోషం. రేపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు, మంచిది. ఆ విషయం కూడా ఆలోచిద్దాం తగిన సమయం వచ్చినప్పుడు ఎట్లా చేయాలని. కానీ ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న ఈ ముఖ్యమైన సమస్యను దాటేసి పట్టించుకోకపోతే మాత్రం ప్రజలు క్షమించరు. కాబట్టి మంత్రులైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది తన నియోజకవర్గం కాబట్టి. అట్లాగే గతం నుంచి సీనియర్ మంత్రిగా ఉండి అనుభవం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆ పాలేరు ప్రాంతంకి ప్రాతినిధ్యం వహించి గతంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా నేను ఇంత చేశానని చెప్పినటువంటి చరిత్ర ఉంది. వ్యవసాయ మంత్రి కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురు బాధ్యత వహించి పాలేరులో ఆ 6,000 ఎకరాల వరి, 1,225 ఎకరాల చెరుకుని కాపాడాలి. ఈ బాధ్యత ఆ ముగ్గురికి ఉంటుంది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది రాజకీయ వివాదం కోసం కాదు,
ఖచ్చితంగా వాళ్ళు చేస్తే ఆ కార్యక్రమం దానికి అవసరమైన సహకారాన్ని సిపిఎం పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు. ఎందుకంటే ఎక్కువ టైం మాట్లాడడం సరైనది కాదు. థ్యాంక్ యూ, నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.